తారకరత్న గారి అకాల మరణం వారి కుటుంబానికి, సినీ పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులకు తీరని లోటు. కృష్ణ మహేష్ ఫ్యాన్స్ తరపున కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఎంతో శ్రమించారు. 25 రోజుల పాటు, 23 రోజుల పాటు శ్రమించినా కూడా ఫలితం లేకపోయింది. చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి దేవుడు మన ధైర్యం ఇవ్వాలని మా ఫ్యాన్స్ తరపున కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు యశ్వంత్. అన్న ఎంతమందికి ఎన్ని ఫేవర్స్ చేస్తారో పర్సనల్గా నాకు కూడా తెలుసు. దీనిలో ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలనుకుంటున్నా. వెన్ ఐమ్ కమింగ్ టు విజయవాడ నుంచి వస్తూ ఉంటే, అరౌండ్ ఒక 6 months బిఫోర్ విజయవాడ నుంచి వచ్చే టైంలో అన్నగారు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తూ ఉన్నారు. ఆ రూట్లో ఒక స్విఫ్ట్ కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, ఈవెన్ చూడట్లేదు. నేను దిగున్నాను కారులో నుంచి, వాళ్ళకి ఏదో వాటర్ అవి ఇస్తూ ఉన్నాను. అన్న వెళ్ళే బ్రదర్ కారు ఆపి వచ్చి వాళ్ళకు వాటర్ ఇచ్చి వాళ్ళని ఆయన కారులో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని అరౌండ్ 50,000 రూపీస్ వాళ్ళకి ఇచ్చారనమాట పర్సనల్గా. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలా ఫేవర్స్ చాలామంది చేశారు. ఎంతోమందికి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే దగ్గర పిలిచి మంచిగా మాట్లాడి, ఆయనకంటే పెద్దోళ్ళైనా సరే, ఆయనకంటే చిన్నోళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని హత్తుకొని మాట్లాడే వ్యక్తి తారకరత్న గారు. సో అలాంటి పర్సన్ లేరు అని చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. సో వీటన్నిటిని పక్కన పెడితే ఆయన మంచిగా తిరిగి వస్తారని ప్రతి ఒక్కరూ అనుకున్నాం. కానీ ఆయన ఇలా తిరిగి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రిప్ టు యు బ్రదర్.